హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్‌ని. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నోటికి రుచిగా, కమ్మగా ఉండేలా చింతాకు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఒక కప్పు పల్లీలు బాగా వేపుకుందాము. అలా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే బాణలిలోకే ఇక్కడ నేనైతే చింతాకు తీసుకున్నాను. బాగా వాష్ చేసి అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఆయిల్ అండి. పచ్చిమిర్చి కారం లేదని కాస్త ఒట్టిమిరపకాయలు కూడా వేసుకున్నాను. మీరు ఉత్త పచ్చిమిర్చి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసుకున్న చింతాకు కూడా వేసి ఆకు బాగా మగ్గే వరకు మగ్గించుకుందాము. బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు అయితే ఆకు మగ్గింది. ఇప్పుడు పల్లీలన్నిటికీ పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకున్నాము. అలాగే వెల్లుల్లి రెవ్వలు వేసుకొని చట్నీలో కాస్త వెల్లుల్లి రెవ్వలు ఎక్కువగానే వేసుకుని అలాగే సాల్ట్ తగినంత వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన పచ్చిమిర్చి చింతాకు చల్లగా అయిపోయాయి. రెండు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే మన చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఆనియన్స్ తరిగిండి వేసుకుంటే టేస్టీ అయిన చింతాకు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది రాగి ముద్దలోకి వైట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.